పూర్వకాలంలో చండీ హోమాలు ఇట్లాంటివి చేయించేటప్పుడు కూడా బ్రాహ్మణుడు పుస్తకం పట్టుకొని చక్కగా దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పుపోకూడదు కానీ పుస్తకం పట్టుకొని చేయించుకునేవాడు. ఇప్పుడు వీడు కూడా పీడిఎఫే, వాడు ఫోన్ చూస్తున్నాడో తెలియదు, మంత్రం చూస్తున్నాడో తెలియదు. వాస్తవం గురుగారు. నిజమమ్మా, అది చూడటానికి బాగుంటలేదు. ఓ మాట చెప్పానంటే ఫోన్ చూస్తూ మంత్రం చదువుతుంటే అది అంత శ్రేయస్కరంగా అనిపించట్లేదు. దృశ్యం కూడా మంచిగా చూసేవాళ్ళకి ఆ అర్చక స్వామి వారు ఫోన్ చూసుకుంటున్నట్టుంది కానీ పూజ చేస్తున్నారు చేస్తున్న భావన ఆలోచన రావట్లేదు. ఉండదు. నిజమే కదా. భావన రావట్లేదు. అందరిలానే ఆయన కూడా ఫోన్ చూసుకుంటున్నారు కానీ ఆటోమేటిక్గా వీళ్ళు కూడా డైవర్ట్ అయిపోయి ఫోన్ కాన్సన్ట్రేషన్. పట్టుకొని ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః హనుమతే నమః మారుతాత్మయాయ నమః తత్వజ్ఞాన ప్రదాయ నమః సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అశోకం ఇట్లా చూస్తూ ఉంటే అది చెలు చూస్తున్నాడా, వాడు మంత్రం చూసి దాంట్లో చూసి చదువుతున్నాడా అనేది తెలియకపోతే కూడా తప్పే, బాగుండదు కదా చుట్టాన్ని కూడా. కాబట్టి పుస్తకం తీసుకోండి చేతగాని వాళ్ళు, అంతేగాని సెల్ ఫోన్లో పీడిఎఫ్లు బేస్ చేసుకొని దాంట్లో కరెక్ట్గా ఉండాలని కూడా లేదు. పీడిఎఫ్లు అక్షర దోషాలు ఉంటాయి, కంటికి కనపడకపోవచ్చు, అలా అటు ఇటు జరిగిపోవచ్చు. స్క్రోల్ అవుతూ ఉంటాయి, అది ఒక చోట నుంచి ఇంకో చోటుకి జంప్ అయిపోవచ్చు. పుస్తకం అట్లా లేదుగా, చక్కగా మనం తిప్పుకుంటూ కూర్చుంటాగా. కాబట్టి ఇవి కూడా అంటే నేను అందరికీ చెబుతున్నా కాదు, ఇవి వాడుతున్నటువంటి పురోహితులు కూడా దయచేసి ఇది మానుకోండి. చూసే భక్తులకి మంచిగా అనిపించట్లేదు. భావన, ఒక సద్భావన కలగాలి. మన ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణుడు చేయిస్తూ సెల్ ఫోన్ చూస్తూ మంత్రం చెప్తే మనకు బాగుంటుందా? మనం అదే చేస్తే ఎదుటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కదా, కరెక్ట్ కాదు కదా. కాబట్టి తప్పు అనే చెప్తా అట్లాంటివి.